నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కన్వర్టింగ్ పీపీటీ టు ఇమేజ్ అండ్ పీడిఎఫ్. అంటే మన పీపీటీని ఇమేజ్లోకి లేదా పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్. సో మనం ఇప్పుడు చూడబోయే టాపిక్ ఫస్ట్ కన్వర్టింగ్ పీపీటీ టు ఇమేజ్. ఓకే. సో ఇంతకుముందు వీడియోలో మనం చూసాం కదా, ఒక చిన్న రిజిస్ట్రేషన్, ఒక బ్యానర్ లాగా, ఒక చిన్న పోస్టర్ లాగా నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. సో అలాగే ఇక్కడ ఈ క్లిక్ హియర్ అనే ఒక చిన్న బటన్ లాగా క్రియేట్ చేసి దానికి నేను గూగుల్ ఫామ్ అనేది లింక్ చేశాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే. సో ఈ గూగుల్ ఫామ్ అనేది ఇలా ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఇట్లా క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే. సో దీన్ని ఎలా హైపర్ లింక్ చేశాను అనేది ఇంతకుముందు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఓకే. సో ఆ వీడియోలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ సేవ్ చేసిన ఇక్కడ నేను ఒక చిన్న పోస్టర్ లాగా చేశాను కదా. సో దీన్ని నేను ఇప్పుడు ఒక ఇమేజ్ లాగా చేయాలనుకుంటున్నా. ఓకే. సో ఒక ఇమేజ్ లాగా చేయాలనుకుంటే నేను ఏం చేస్తాను, దీన్ని నేను ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాను. సో ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ అని క్లిక్ చేసి, సేవ్ యాస్ మీకు కావాల్సిన ప్లేస్లో మీరు సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ అనుకోండి. ఓకే. సో డెస్క్టాప్ ఉంది కదా. సో డెస్క్టాప్లో మీకు కన్వర్టింగ్ అని ఏదో ఒక పేరు ఇవ్వచ్చు. సో పేర్లు ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన కింద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని సెలెక్ట్ చేసుకోకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, జేపీఈజీ, జిఐఎఫ్, చూడండి జిఐఎఫ్, జేపీఈజీ, పిఎన్జీ, టిఐఎఫ్, ఓకే, టిఐఎఫ్ఎఫ్. సో ఇలా చాలా రకాల దగ్గర 4 ఫార్మాట్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఇమేజ్ ఫార్మాట్స్ గుర్తుపెట్టుకోండి. జిఐఎఫ్ కానీ, జేపీఈజీ కానీ, పిఎన్జీ కానీ, టిఐఎఫ్ఎఫ్. ఓకే. సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను జేపీఈజీ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు సేవ్ అని కొట్టినప్పుడు అది అడుగుతుంది, మీరు ఒక పోస్టర్ కరెంట్ పోస్టర్ మాత్రమే చేయాలనుకుంటున్నారా, లేదా అన్నీ అక్కడ ఉన్న స్లైడ్స్ అన్నీ చేయాలనుకుంటున్నాను. మనం ఇక్కడ చూసాం కదా 3 స్లైడ్స్ ఉన్నాయి కదా. సో 3 స్లైడ్స్ చేయాలనుకున్నారని అడుగుతుంది. చూడండి, సేవ్ అని కొట్టగానే చూడండి, విచ్ స్లైడ్ డూ యూ వాంట్ టు ఎక్స్పోర్ట్, జస్ట్ దిస్ వన్. అంటే ఏదైతే మన కర్సర్ పెట్టామో అదొక్కటే. ఆల్ స్లైడ్స్ అన్నాం అనుకోండి, అన్నీ ఒకేసారి అయిపోతాయి. సో మీకు అన్ని స్లైడ్స్ ఒకటేసారి ఇమేజెస్ లాగా మారాలనుకున్నారు అనుకోండి, ఇమేజ్ లాగా మార్చుకోవచ్చు. ఓకే. జస్ట్ దిస్ వన్ అని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి. ఓకే. సో జస్ట్ దిస్ వన్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఒక ఇమేజ్ ఫైల్ అనేది మనకు డెస్క్టాప్లో సేవ్ అయిపోయింది. సో చూద్దామా. రైట్. చూడండి ఇక్కడ. రైట్. సో ఇప్పుడు ఇది ఇమేజ్ ఫార్మాట్లో ఉంది. చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో ఎప్పుడైతే ఇమేజ్ ఫార్మాట్లో చేశామనుకోండి, అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి క్లిక్ చేస్తే వర్క్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మనం ఒక పోస్టర్ని ఇమేజ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని లింక్ చేసాం కదా, అది వర్క్ అవ్వదు. రైట్. సో ఇలా వర్క్ అవ్వాలనుకుంటే దాన్ని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తేనే అది క్లిక్ హియర్ అనే హైపర్ లింక్ అనేది వర్క్ అవుతుంది. రైట్. సో ఇక్కడ చూడొచ్చు, మేము ఎంత జరిపినా ఏం జరగట్లేదు. సో ఇప్పుడు ఇమేజ్ లాగా సెట్ అయిపోయింది. మీరు మామూలుగా పీపీటీ చూశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా ఒక పిక్చర్ చూడండి, ఇలా అంటే అలా జరుపుకోవచ్చు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యుటోరియల్ ఇలా. రైట్. సో ఇలా మనం ఇష్టం ఉన్నట్టు జరుపుకోవచ్చు. రైట్. సో ఒకసారి ఇమేజ్లో సేవ్ చేస్తే అలా కుదరదు. రైట్. సో మీకు అర్థమైంది కదా ఇది ఇమేజ్లో సేవ్ అయిందని. రైట్. సో ఇదాన్ని నేను ఇప్పుడు పీడిఎఫ్లో కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడానికి మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి సేమ్ ప్రొసీజర్. ఓకే. సో ఓన్లీ ప్రొసీజర్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే మనకి ఇక్కడ పవర్ పాయింట్ ఉంది కదా. సో ఈ పవర్ పాయింట్లో మనకి పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూడండి పీడిఎఫ్లో సేవ్ అని కొట్టాను. రైట్. చూడండి ఇప్పుడు పీడిఎఫ్లోకి కన్వర్ట్ అయ్యింది. రైట్. సో మీరు ఒకటే కావాలనుకుంటే ఒకటి కూడా చేసుకోవచ్చు. రైట్. సో 4 అలా చూడండి, ఇలా ఎన్ని పేజీలు అయింది చూడండి, 4 పేజెస్ అయింది. రైట్. సో ఒకటి కావాలనుకుంటే ఒకటి. సో మీ ఇష్టం. సో ఇప్పుడు వర్క్ అవుతుందా అంటే క్లిక్ హియర్ అంటే చూడండి, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను, ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్, క్లిక్ హియర్ చూడండి. ఓకే. అలౌ, చూడండి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా సింపుల్గా మనం ఒక పోస్టర్ని క్రియేట్ చేయొచ్చు పవర్ పాయింట్ యూస్ చేసి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే కావాలనుకున్నాను అనుకోండి, ఇంత పెద్దగా వద్దనుకోండి, ఇవన్నీ డిలీట్ చేసేసి సింపుల్గా లేదా సేవ్ యాజ్ చేసేసి పవర్ పాయింట్ని అప్పుడు మీరు పీడిఎఫ్గా కన్వర్ట్ చేయొచ్చు. ఒక స్లైడ్ మాత్రమే కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఒక పోస్టర్లా కాదు, మాకు ఇంకా చాలా వరకు అన్ని ఇట్లా లైన్గా సీక్వెన్స్లో ఒక పోస్టర్లా కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు అన్ని స్లైడ్స్ ఉన్నప్పుడు సింపుల్గా సేవ్ యాజ్ కొట్టేసి అక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయొచ్చు. ఇంతే అండి, సింపుల్. బాగుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.